నీ అన్నయ్య అందరు అన్నయ్య లాంటి వాడు కాదమ్మా. భార్య రాగానే చెల్లెల్ని మర్చిపోయేటంత దౌర్భాగ్యం కాదమ్మా. అమ్మా రాని ఇదే మరొకటైతే ఏం చేసేవాడో తెలిసిన నిలువున ప్రాణాలు తీసేవాడు. కానీ ఇంత జరిగినా నిన్ను ఇప్పటికీ క్షమిస్తున్నా. నిజం చెప్పమ్మా, నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన ఆ దౌర్భాగ్యం ఎవరు చెప్పమ్మా. సీత రాని నోరు మెదపలేకపోతుంది. నువ్వైనా చెప్పు సీత, చెప్పు. ఎవరైంది నాకు తెలుసుంటే వాడి శవ ఈ పాటికి మీ కాళ్ళ ముందు ఉండేది. వదినా చెప్పమ్మా, చెప్పు. రాణి నువ్వు చెప్పకపోయినా నేను తెలుసుకున్నాను. ఎవరండి? ట్యాక్సీ స్టాండ్ లో నోటుకొచ్చినట్టు వాగాడు. సినిమా నుంచి ఒంటరిగా రాణిని వాడి ట్యాక్సీలోనే తీసుకొచ్చాడు. ఒకనాడు ఒక శుభానికి మనం వెడుతుంటే ఎదురొచ్చిన సత్యం ఇంట్లో రాణి ఒంటరిగా ఉందని తెలుసుకునే ఇంత ఘోరం చేశాడు. వాడిని ప్రాణంతో అతనికి ఏ పాపం తెలియదు. మరెవరు ఎవరి పాపానికి కారణం చెప్పాలి, చెప్పి తీరాలి. కూడా ఎంత పని చేశావురా? ఎవరు? మరవాత నీ తమ్ముడు వాస. చూసావా సీత, నీ తోడు పుట్టి వాడంత ఘోరం చేశాడు. వాసు అది రాదు. నేను నీకు అపకారం చేశాను. కళ్ళ బిడ్డలా కళ్ళలో పెట్టుకు పెంచినందుకు నువ్వు చూపించవలసిన కృతజ్ఞత ఇదేనా? మాట్లాడవేనా? వాళ్ళ వంటి నా వంశంలో విషం కలిపావు. నిప్పు లాంటి నా పరువు మర్యాదల్ని మసిముగ్గలా మార్చివేశావు. నలుగురిలో తల ఎత్తుకోకుండా చేశావు. విశ్వాసఘాతకుడు. అదే రక్తం బతుకులు పుట్టావే నువ్వు. నువ్వు ఇలాంటి పాపించి పని ఎలా చేశావు? అలా చూడరా, నా చెల్లెలు చూడరా, నా రాణి చూడరా. ఈ నచ్చి గంతులు వేసుకుని ఆడుతున్న పిల్ల నడుము విరిగిన పూరతీగలా ఎలా వాడిపోయిందో చూడరా. ఇక్కడ న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? మాట్లాడేదా? నోరు మెత్తపోయారా? నా కుటుంబాన్ని సర్వనాశనం చేసి నిన్ను నరికి పారేస్తా. నువ్వెక్కడ దాక్కున్నా సరే నీ రక్తంలో స్నానం చేస్తాను రా. నీ బాధ్యత ఏముండిరా? నేను నిన్ను చచ్చే వరకు విడిచిపెట్టు. తప్పేమీ లేదు. ఆ కుర్రోడు చావాలని ఆ కారు కింద పడ్డాడు.
నువ్వైనా అడిగి తెలుసుకో వదిన. నన్ను ఏడవకూడదని చెప్పే అన్నయ్య తనే ఏడుస్తున్నాడు వదిన. అన్నయ్య అన్నయ్య చెప్పు అన్నయ్య, నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు. చెప్పు అన్నయ్య. కనుగొనగలను లేను ప్రాణముతో సఖిని. సార్ మిమ్మల్ని ఎవరు? కళ్ళకి అద్దాలు కూడా ఉన్నాయే, కనిపించడం లేదా? పోలీస్ ఇన్స్పెక్టర్ మిస్టర్ మీసాల పరాంకుశం. పరాంకుశం గారు, మీరెవరో మాకు తెలియదు. మా ఇంటికి ఎందుకు వచ్చారు? మేము నేరం చేయలేదే. చేయలేదా? ఇప్పుడు డ్రాయర్ లో దాచిపెట్టిన వస్తువు ఏమిటి? ఏం లేదు. ఒకరోజు పార్క్ లో ఒక యువతిని బలాత్కరించి ఆవిడ బయట కొంగు లాగి ఆ కొంగును మీరు తీసుకున్నారా లేదా? అయ్యో, తలదరిచిపోయి కళ్ళు కనపడటం లేదు. నాకెందుకండి? మీలాంటి వాళ్ళకి కావాలి. బిలో 15 years గర్ల్స్. చెప్పండి, ఆ బయట కొంగు తీశారా లేదా? నిజం చెప్పకపోతే ఉత్తి రికమెండ్ చేస్తాను. 303, 405. ఇన్స్పెక్టర్ గారు కూర్చోండి బాబు, కూర్చోండి. నేను కూర్చోవడానికి రాలేదు. కూర్చోండి పరాంకుశం గారు. బాబు మిస్టర్ సుబ్రాయుడు, నేను చెప్తున్నాను, మీరు కూర్చోండి. ఇంతకీ మరి వచ్చిన పని చెప్పారు కాదు. ఈ కేసు విషయమే కాదు, మరొక కేసు కూడా ఉంది. మీకు మక్కల మారి అంటే తెలుసా? తెలియకండి, తెలుసును. వెంకట్ లాయర్గా పెట్టి మక్కుల మారయ్యను మోసం చేసినట్లుగా మాకు రిపోర్ట్ వచ్చెను. దాని విషయమేమి? ఏంటి నాన్న గొడవ? ఈ అబ్బాయి ఎవరు? అబ్బాయి కదండి, మా అమ్మాయి. షీజ్ మై డాటర్. అమ్మాయి ప్యాంటు స్టాక్ దొడుక్కుంటే మగాడు అనుకున్నాను. మనం రేపటి నుంచి లంగా దొడుక్కోవడం బెటర్.